మనిషి తప్పులు చేయడం సహజం. తప్పులు చేయకుండా జీవితంలో ఎవరూ పరిపూర్ణంగా ఉండలేరని అంటారు. అయితే చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవడం ద్వారా మనల్ని మనం పరిపూర్ణమైన మనుషులుగా తీర్చిదిద్దుకోవచ్చు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఈ 4 జీవుల నుండి పాఠాలు నేర్చుకున్న మనిషి ఎన్నడూ సమస్యల బారిన పడరు. అందులో మొదటిది సింహం. సింహాన్ని అడవికి రాజుగా పరిగణిస్తారు. సింహం తన చివరి శ్వాస వరకు విజయం కోసం పోరాడుతుందని నమ్మకం. అదేవిధంగా మనుషులు కూడా ఎల్లప్పుడూ తన లక్ష్యం కోసం పూర్తిగా పోరాడాలి. విజయం కోసం మనస వాచ అంకిత భావంతో పనిచేయాలి. లక్ష్యాన్ని సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి. తుది శ్వాస వరకు లక్ష్యాన్ని వదలకూడదు. రెండోది కుక్క. కుక్కల విశ్వాసానికి ప్రతీక. అందుకే కుక్క అంటే మనుషులకు కూడా ఇష్టమే. కుక్కలు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటాయి. మనుషులతో త్వరగా కలిసిపోతాయి. అయితే కుక్కలో మరో ప్రత్యేక గుణం ఉంది. కుక్క నిద్రపోతున్న సమయంలో కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. కుక్క నిద్రలో కూడా చిన్న శబ్దమైనా సరే మేల్కొంటుంది. అదేవిధంగా మనుషులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తద్వారా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే తమను తాము రక్షించుకోగలరు. మూడోది కోకిల. కోకిల స్వరం మధురంగా ఉంటుంది. కోకిల గొంతులోని మాధుర్యం దూరం నుండి విన్నా, ఎవరి చెవులకు చేరినా అది భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. కోకిల గొంతులో మాధుర్యం మనుషులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఎవరి స్వరం అయినా మధురంగా ఉండాలి. ఇలాంటి స్వరం ఉన్నవారికి ఉద్యోగంలో మాత్రమే కాదు, ఇతర పనుల్లో కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. మంచి మాటల వల్ల కుటుంబం, బంధువుల మధ్య సన్నిహిత్యం పెరుగుతుంది. నాలుగోది కొంగ. కొంగకు గొప్ప సహనం ఉంటుంది. కొంగకు ఉన్న ఈ స్వభావంతో తన కడుపు నింపుకుంటుంది, జీవించగలుగుతుంది. కొంగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కొంగ చాలా కాలం పాటు ఓపికగా ఉండగలదు. అదేవిధంగా మనిషికి కూడా ఓర్పు ఉండాలి. మనిషికి ఓర్పు లేకపోతే జీవితంలో మోసపోవచ్చు. చాలాసార్లు హడావుడిగా తీసుకునే నిర్ణయాలతో తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి తన్ని తాను కొంగలా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.